ఆర్కే యాచంద్ర గారి 101వ జయంతి సందర్భంగా ఇక్కడికి చేసిన మా సేవకులకి, మా తాతగారి అభిమానులకి, వెంకటగిరి పౌరులకి, మీడియా వాళ్ళకి అందరికీ నేను శిరస్సు నుంచి నమస్కరిస్తున్నా. మా తాతగారు స్వర్గస్థులయ్యి దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది. 2010 జూన్ మాసంలో వారు స్వర్గస్థులయ్యారు. 15 సంవత్సరాలు అవుతున్నా ఇంకా వారి పైన అభిమానం ఇంతమంది పెట్టుకొని పిలవంగానే వారి జయంతి అనాలా, ఇప్పుడు జన్మదినం అనలేము కాబట్టి జయంతి కార్యక్రమానికి ఇంతమంది వారి ఇంటి సొంత కార్యక్రమాన్ని కూడా వదులుకొని వచ్చినందుకు నేను చాలా వాళ్ళకి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను మర్చిపోలేను. ఈ జయంతి కార్యక్రమాలు మా తాతగారు చనిపోయినప్పటి నుంచి 1వ సంవత్సరం నుంచి కొందరు మా సేవాభిలాషి వాళ్ళని కలిసి చేస్తూ వచ్చాం. దాదాపు 15 సంవత్సరాలు. కొన్ని సంవత్సరాలు ఇది నవంబర్ నెలలో వస్తుంది కాబట్టి వర్షాభావం పరిస్థితి వల్ల ఒక విధంగా అనుకూలించినప్పుడు మరొక విధంగా చేస్తున్నాం. అంతేగాని ఇది కార్యక్రమానికి ఎటువంటి వేరే కోణాలు లేవు. ఈ కార్యక్రమం తాతగారి జయంతి అనేది ఆ స్టాచ్యూ పెట్టిన రోజు నుంచి, స్టాచ్యూ కూడా ఈ వెంకటగిరి ప్రజలందరూ కలిసి పెట్టిందే. ఎందుకంటే మా తాతగారు ఎప్పుడు ఒకటే ఆయన నమ్ముకునేది, వెంకటగిరి ఉన్నంత వరకే మాకు మర్యాద, మేము వెంకటగిరిలో ఉన్నంత వరకే మాకు మర్యాద అని చెప్పేవారు. వారు చెప్పింది ఒకటి, ఏ రోజుకి వెంకటగిరి వదలొద్దు, వెంకటగిరి వదిలితే మనకు మర్యాద ఉండదు. వెంకటగిరి బాగు కోసం, మేలు కోసం మనం సావశక్తిలా ప్రయత్నించాలా. మనకి ఎంత కష్టం వచ్చినా ఈ ఊరిని ఏర్పాటైనప్పటి నుంచి మన తాతలు ముత్తాతలు అందరూ అవసరమైతే ప్రాణత్యాగాలు కూడా చిత్రాల్లో చేశారు. కానీ కాబట్టి ఈరోజు వెంకటగిరి కోసం మన వంతు వెనకాడకుండా ఖచ్చితంగా మనం చేయాలా అనేది వారు మాకు చిన్నప్పటి నుంచి చెప్పేవారు. దాంతోపాటు అబద్ధం ఆడరాదు, ఎవరికి నొప్పి కలిగించిన మృదువుగా నిజమే చెప్పాలి కానీ ఎన్నడూ అబద్ధం చెప్పకూడదని వారు నమ్మిన సిద్ధాంతం అది. రెండోది, మా కుటుంబం ఇంత మాత్రం ఉన్నామంటే భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారి దయ కూడా వారి వల్లే, వారి 100వ జయంతి ఈ సంవత్సరం, వారి దయ కూడా మా పైన ఇంతవరకు ఉందంటే అది మా తాతగారు చేసిన పుణ్యమే. కాబట్టి మేము మా కుటుంబం వారిని ఎన్నటికీ మర్చిపోలేము. వారు వెంకటగిరికి చేసిన సేవ ఇంతమంది గుర్తుపెట్టుకున్నారంటే దానికి మేము మా కుటుంబం అంతా, నేను కానీ, మా నాన్నగారు కానీ, మా చిన్నాన్నగారు కానీ, మా ఇతర కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ అందరికీ రుణపడి ఉంటాం. వారు చెప్పిన సిద్ధాంతం ఏదైతే వెంకటగిరి బాగు కోసం సర్వదా పాటుపడాలని వారు చెప్పిన సిద్ధాంతం మేము మర్చిపోము. మా శక్తి ఉన్నంత వరకు వెంకటగిరి ప్రాంతం అభివృద్ధి కోసం మేము మా శక్తితో కృషి చేస్తామని ఈ సందర్భంలో హామీ ఇస్తూ, నేను ఇంతకుముందే చెప్పాను, మా తాతగారు మాకు వారి జీవితకాంతంలో నేర్పించింది ఒకటే, వెంకటగిరి బాగుంటే మేము బాగున్నట్టే. కాబట్టి వెంకటగిరి బాగున్నంత వరకు మేము వెంకటగిరిలోనే ఉండాలా. కాబట్టి అది రాజకీయంగానో వ్యక్తిగతంగానో ఇంకొక విధంగానో మాకు అవకాశం ఉన్న విధానాలు ఏదున్నా మేము వెంకటగిరి అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాలుపంచుకుంటామని తెలియజేస్తున్నాం. మా అభిమానులు కోరుకునే దానికంటే అది మా తాతగారికి ఒక ఆశీర్వదించిన మాట వాస్తవమే. తాతగారికి ఆయనకి ఒక రాజకీయం పైన మక్కునింది. కానీ ఆ రోజు రాజకీయ పరిస్థితులు వేరే, ఈనాటి రాజకీయ పరిస్థితులు వేరే. కాబట్టి వెంకటగిరి నేను కోసం ఏ విధంగా నేను పనికొస్తే ఆ విధంగా పనిచేయాలని లోనే మేమంత యాక్టివ్గా లేనప్పుడు పార్టీలు అనేవి మాకు ముఖ్యం కాదు. వెంకటగిరి అభివృద్ధి, వెంకటగిరి ప్రజల సేవ ముఖ్యం. కాబట్టి వెంకటగిరి ప్రజల సేవే మా మార్గం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.